హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు LTX క్లాసెస్. మనము PIB అనాలిసిస్ అనే ఒక సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా మార్చ్ నుండి ఎవ్రీ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ మనకు PIBలో ఏవేవైతే వస్తున్నాయో వాటిని అన్నిటినీ మనము 10 డేస్ స్లాట్ లాగా డివైడ్ చేసుకొని మనం మొత్తం ఆ 10 డేస్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్కి అయితే ఎలా అడగచ్చు, మెయిన్స్కి అయితే ఎలా అడగచ్చు అన్న వ్యూలో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము. దాంట్లో భాగంగా మనం మార్చ్ 1 నుండి 10th వరకు వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం స్టార్ట్ చేశాము. దాంట్లో పార్ట్ 1 ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఆ వీడియో ఒకవేళ మీరు చూడనట్టయితే మీరు పార్ట్ 1 వీడియోని ఫస్ట్ చూడండి. అండ్ దాని తర్వాత మార్చ్ 1 నుంచి 10th వరకు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్లో పెండింగ్ ఉన్న టాపిక్స్ అన్నీ ఈరోజు పార్ట్ 2 మార్చ్ 1 to 10th పార్ట్ 2 వీడియో అనమాట. ఇది దీంట్లో భాగంగా మీరు డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కనుక మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ మీకు మొత్తం GS ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ దాంతోపాటు NCERT ఫౌండేషన్ కరెంట్ అఫైర్స్ అండ్ CSATతో పాటు ఓన్లీ క్లాసెస్ మాత్రమే కాకుండా మీకు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్తో పాటు మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా మీకు ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ టోటల్కి ఫీ వచ్చేసి 65,000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ 65,000 రూపీస్ కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ మీరు 5,000 రూపీస్ లాగా పే చేసుకోవచ్చు, EMI ఆప్షన్ లాగా మీరు పే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒకసారి 65,000 రూపీస్ ఆర్ మంత్లీ లాగా మీరు ఈ కోర్స్కి కనుక సబ్స్క్రైబ్ అయ్యి మీరు పే చేసుకుంటే దెన్ ఈవెన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దట్ కోర్స్ అంతా మీకు పూర్తి అయిపోయిన తర్వాత కూడా మీరు నెక్స్ట్ UPSC అటెంప్ట్స్ మీరు ఇవ్వాలి అని అనుకున్నా దెన్ మీకు అప్డేటెడ్ క్లాసెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వితౌట్ మీరు ఏమీ అడిషనల్గా పే చేయాల్సిన అవసరం లేకుండా మీరు క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ UPSC డిమాండ్స్ మోర్ దాన్ 1 అటెంప్ట్ కాబట్టి మీకు మళ్ళీ బర్డన్ ఉండదన్నమాట. ఓకే, సో మీరు UPSC ఇన్ఫినిటీ ఆన్లైన్లో కనుక తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే ఇంకేదైనా మీకు ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలి అనుకున్నా, ఏదైనా డెమో క్లాసెస్ అట్లా వినాలి అని అనుకున్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ LTX క్లాసెస్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, అలా కాకుండా UPSC మీరు ఆఫ్లైన్లో కనుక ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ మీరు వైజాగ్లో ఉన్న LTX బ్రాంచ్ని విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆఫ్లైన్లో కూడా GS అండ్ CSAT అన్నీ కవర్ అవుతాయి. అండ్ దాంతోపాటు మనకి ఆఫ్లైన్లో వచ్చేసి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా అవుతుందన్నమాట, విచ్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ బిగినర్స్. ఒకవేళ మీరు UPSC జర్నీ ఇప్పుడే కనుక స్టార్ట్ చేసినట్టయితే దెన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఎవ్రీడే చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ అట్లీస్ట్ 1 year ఆఫ్ కంప్లీట్ ఎవ్రీడే ప్రాక్టీస్ ఉంటే తప్ప మీరు మెయిన్స్ ఆన్సర్స్ అనేది ప్రాపర్గా మీరు రాయలేరనమాట విత్ ఇన్ ద టైం. అండ్ ఎట్లాంటి కంటెంట్ డెలివర్ చేయాలో అది చేయలేరు. సో కాబట్టి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో అది కూడా మీకు మంచి UPSC ఫ్యాకల్టీ అండ్ మెంటార్స్ యొక్క గైడెన్స్లో ఇది నడుస్తుంది. సో UPSC ఆఫ్లైన్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే దెన్ ఫుల్లీ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ అండ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ ఉంటాయి వైజాగ్ బ్రాంచ్లో. సో మీరు డైరెక్ట్గా వైజాగ్ వచ్చేసి ఒక 1 week పాటు మీరు ఫ్రీ డెమో సెషన్ని కూడా వినొచ్చు. దెన్ యూ కెన్ జాయిన్ అవర్ క్లాసెస్. అండ్ ఈ మొత్తానికి ఫీ వచ్చేసి 80,000 రూపీస్. బట్ అగైన్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 8,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు డైరెక్ట్గా మెంటార్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ తోటి డిస్కస్ చేయొచ్చు. అండ్ మీరు మీ ఆస్పిరెంట్స్ తోటి మీ పక్కన ఉన్న వాళ్ళతోటి డిస్కస్ చేసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీరు ఒకసారి విజిట్ చేసినట్టయితే. సో ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్లీ కమ్ టు LTX బ్రాంచ్ అట్ వైజాగ్ దెన్ హియర్ ఈస్ ద అడ్రస్. Sector 8 MVP కాలనీలో వైజాగ్లో ఉందన్నమాట LTX క్లాసెస్ బ్రాంచ్. సో మీరు డైరెక్ట్గా రావచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ మోర్ క్లారిఫికేషన్స్ to join offline UPSC offline at Vizag branch. Okay, so let us start our session today. మనము PIB అనాలిసిస్ అని చెప్పి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మార్చ్ 1 నుంచి 10th మధ్య ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అని చెప్పుకున్నాము అని అంటే వై ధోలవీరా ఇన్ న్యూస్,
అని ఒకటి, ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ అని ఒకటి జరిగింది, అండ్ ఇండియాస్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఫ్రేమ్వర్క్, ఇండియాస్ నెట్ జీరో గోల్, ఇండియా యొక్క సర్క్యులర్ ఎకానమీ అండ్ దాని యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఎట్లా ఉండబోతోంది, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవన్నీ న్యూస్లో ఉన్న ఇవి అన్నమాట. ఫ్రమ్ మార్చ్ 1st to 10th. అయితే వీటిల్లో మనం ఆల్రెడీ పార్ట్ 1లో భాగంగా ధోలవీరాది, తర్వాత ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ గురించి అండ్ ఇండియాస్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఫ్రేమ్వర్క్ గురించి ఆల్రెడీ మనం పార్ట్ 1లో భాగంగా డిస్కస్ చేసేసాము. అండ్ ఈరోజు పార్ట్ 2లో భాగంగా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇండియాస్ నెట్ జీరో గోల్ అండ్ ఇండియా యొక్క సర్క్యులర్ ఎకానమీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ధోలవీరా న్యూస్లో ఎందుకు ఉంది, జస్ట్ ఒక ఫాస్ట్ రీక్యాప్ లాగా చూద్దాము పార్ట్ 1కి. ధోలవీరా న్యూస్లో ఎందుకుంది అని అంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ధోలవీరాని విజిట్ చేయడం జరిగిందనమాట. అండ్ బై ద వే ధోలవీరా అంటే ఏంటి అంటే ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఒక వారసత్వ సంపద ఇది. సో ఈ ధోలవీరా అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ సైట్, రాన్ ఆఫ్ కచ్ డిస్ట్రిక్ట్లో గుజరాత్లో ఉందన్నమాట. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ మెనీ థింగ్స్, లైక్ అవి ఏంటి అని మనం క్లియర్గా పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేసాము. ఒకసారి మీరు అది గో త్రూ అవ్వండి. అండ్ అందుకని ద్రౌపది ముర్ము గారు దీన్ని విజిట్ చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి అందరితోటి ఒక ప్రెస్ నోట్ లాగా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి, అది పిఐబిలో వచ్చింది కాబట్టి మనం ఒక రీక్యాప్ లాగా ధోలవీరా గురించి చెప్పుకోవడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ ఇది వచ్చేసి ట్రై సర్వీస్ ఆపరేషన్ అనమాట. ఇది ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆపరేషన్. ఇది ఎందుకు అంటే ఒక ఇంటర్ ఆపరబిలిటీ కోసం, అంటే 3 సర్వీసెస్ కలిసి ఎట్లాంటి లైక్ యాంటీ టెర్రర్ యాక్టివిటీస్ అట్లాంటివి ఏదైనా చెయ్యాలి అని అంటే ఒకదాంతో ఒకదానికి సీమ్లెస్ కోఆపరేషన్ ఉండేలాగా చూసుకునేందుకు ఇది చేయడం జరిగింది, ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ అనేది. సో దాని గురించి మనం డిస్కస్ చేసాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఇండియాస్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఫ్రేమ్వర్క్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి GS 3లో ఎన్విరాన్మెంట్ టాపిక్ వస్తుంది కదా, దాంట్లో బయోడైవర్సిటీ కింద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యాయి అన్నమాట దీంట్లో. ఇది ఎందుకు ఉంది యాక్చువల్గా న్యూస్లో అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పి మనకు March 3 మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దాంట్లో భాగంగా PIBలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ కింద కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. వాటిని అన్నింటినీ మనం ఒక దగ్గర కన్సాలిడేట్ చేసి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో ఏమేమి ఉన్నాయి అని అంటే ఇప్పటి వరకు ఇండియాలో అసలు ఇండియా యొక్క బయోడైవర్సిటీ ఎంత డైవర్సిటీ తోటి ఉంది అంటే లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఎన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, వీటిని ఎన్ని మెరైన్ స్పీసీస్, ఎన్ని ప్లాంట్ స్పీసీస్, ఎన్ని యానిమల్ స్పీసీస్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ వాటిని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము, ఆ బయోడైవర్సిటీని ఎట్లా కన్జర్వ్ చేసుకుంటున్నాము. అండ్ వాటి కోసం అని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ లైక్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ చీతా రీలొకేషన్ గురించి, తర్వాత ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి, ఈ డాల్ఫిన్ గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ గురించి, వాటినన్నిటి గురించి మనము చాలా డీటెయిల్డ్గా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి మీరు అవన్నీ ఒకసారి రెఫర్ చేయండి. అండ్ దాంట్లో భాగంగానే మనము ఈవెన్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. బిగ్ క్యాట్ అలయన్స్ అంటే 7 బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. దాంట్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఏంటి, రేంజ్ కంట్రీస్ అని, మెంబర్ కంట్రీస్ అని అట్లా ఉంటాయన్నమాట. సో అవేంటి ఇవన్నీ కూడా మనకు స్టాటిక్ పార్ట్లో భాగంగా కవర్ అయిపోతాయి. అంటే స్టాటిక్ క్వశ్చన్స్ అడిగేదానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్స్. అండ్ కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది ఇది అని అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని అంటున్నాం కదా. సో ఆ రోజు సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు తీసుకున్నటువంటి కొత్త మెజర్స్ ఏంటి అని కూడా మనము ఆల్రెడీ దాంట్లో భాగంగా డిస్కస్ చేసేసాము. ఒకసారి మీరు చూడాలనుకుంటే పార్ట్ 1 మళ్ళీ ఒకసారి చూడండి ఫర్ రివిజన్. ఓకే, లేదంటే PDF కూడా ఇవ్వడం జరుగుతుంది, మీరు PDFని చూసుకున్నా కూడా సరిపోతుంది. ఓకే, అండ్ ఇవాళ 4th and 5th టాపిక్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. అవేంటి అంటే ఇండియాస్ నెట్ జీరో గోల్ గురించి అండ్ ఇండియా యొక్క సర్క్యులర్ ఎకానమీ గురించి. లెట్ us స్టార్ట్ ద సెషన్ టుడే. ఓకే, అసలు ఇండియా యొక్క నెట్ జీరో గోల్ గురించి అండ్ ఎనర్జీ డిమాండ్ గురించి మనకు PIBలో వచ్చింది. నెట్ జీరో గోల్ అంటే ఏంటి, నెట్ జీరో అని అంటున్నాం, అంటే నెట్ జీరో ఎమిషన్స్ అన్నమాట. అంటే ఇండియా ఎంతైతే నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి అని అంటే ఇండియా ఎంతైతే ఎమిషన్స్ని రిలీజ్ చేస్తుందో
అంతే ఎమిషన్స్ని ఆఫ్సెట్ చేయడం, అంటే ఎంత ఎమిషన్స్ అయితే అది అంటే ఎంత పొల్యూషన్కి అయితే ఇది కారణమవుతుందో అంతే పొల్యూషన్ని అది ఆఫ్సెట్ చేయగలిగితే అంటే తగ్గించగలిగితే అప్పుడు ఏమవుతుంది, నెట్ ఇది 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 పెంచుతోంది, ఇది తగ్గిస్తోంది, ఇక్కడ మనం తగ్గిస్తున్నాం, సో ఇక్కడ న్యూట్రల్ అయిపోతుంది కదా, దీన్నే మనము నెట్ జీరో అయిపోవడము అని అంటాం. కాబట్టి దాన్ని నెట్ జీరో గోల్ అని అంటున్నాం. సో ఈ నెట్ జీరో ఎమిషన్స్ అంటే మనం ఎంత ఎమిషన్స్ చేస్తామో అంత ఎమిషన్స్ని ఆఫ్సెట్ చేయగలిగే కేపబిలిటీ ఇండియా తెచ్చుకోవాలి అని ఎప్పటికీ గోల్గా పెట్టుకునింది అని అంటే ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. ఇప్పుడు మనం ప్రజెంట్ వీఆర్ ఇన్ 2025 కదా, అయితే 2070కి మనం నెట్ జీరో గోల్ని అచీవ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం. దీన్నే ఇంకా ఏమంటాము అని అంటే కార్బన్ న్యూట్రాలిటీ అని కూడా అంటాం. కార్బన్ న్యూట్రాలిటీ అన్న నెట్ జీరో ఎమిషన్స్ అన్న ఒకటే, అంటే నెట్ జీరో చేయడం అన్నమాట. సో ఇట్ రిక్వైర్స్ ఇప్పుడు మరి ఇది చెయ్యాలి అంటే ఇప్పుడు ఒకటేంటి, నెట్ జీరో గోల్ని మనం అచీవ్ చేయాలి అని అంటే 2 థింగ్స్ జరగాలి. ఒకటి వచ్చేసి మన ఎమిషన్స్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఎమిషన్స్ని తగ్గించాలి, రైట్. రెండోది ఏంటి అని అంటే ఉన్న ఎమిషన్స్ని ఆఫ్సెట్ ఎక్కువగా చేయగలగాలి, ఆఫ్సెట్ చేయడాన్ని పెంచాలి అండ్ ఎమిషన్స్ని మనము తగ్గించాలి. ఈ 2 పనులు అట్ అ ఫాస్టర్ పేస్ జరిగితేనే ఇండియా కెన్ అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. అయితే ఇది జరగాలి అని అంటే ఇట్ రిక్వైర్స్ ఎ మ్యాసివ్ షిఫ్ట్ టు క్లీన్ ఎనర్జీ, అంతే కదా. ఎమిషన్స్ తగ్గాలి అంటే ఏమని అర్థము, ఎమిషన్స్ మనకు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం క్లీన్ ఎనర్జీ వాడకపోవడం వల్ల, అంటే కన్వెన్షనల్ రిసోర్సెస్నే మనం వాడుతున్నాము, నాన్ కన్వెన్షనల్వి కాదు. అంటే రెన్యూవబుల్ సోర్సెస్ని కాకుండా మనం నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల మనకి ఈ ఎమిషన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. లైక్ యూసింగ్ ఆఫ్ కోల్, పెట్రోల్, డీజిల్ ఇట్లాంటి వాటి మీదనే మనం ఇంకా హెవీగా ఇండియాలో డిపెండ్ అయి ఉన్నాం. బికాస్ కంపారిటివ్లీ అవి చీపర్ కాబట్టి అండ్ అవైలబిలిటీ ఎక్కువ కాబట్టి. సో అట్లాంటి వాటి మీద మనం డిపెండ్ అవ్వడం వల్ల అంటే ఇంకా క్లీన్ ఎనర్జీకి మనం షిఫ్ట్ అవ్వకపోవడం వల్ల ఎమిషన్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద నెట్ జీరో ఎమిషన్ గోల్ బై 2070 వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ వి రిక్వైర్ ఎ మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ షిఫ్ట్ టువర్డ్స్ క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి, ఎమిషన్స్ జీరో అవ్వాలి. ఓకే, లైక్ సోలార్ ఎనర్జీ కావచ్చు, తర్వాత విండ్ ఎనర్జీ కావచ్చు, హైబ్రిడ్ అంటే వీటిలో సోలార్ కమ్ విండ్, లేదంటే గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు. ఇట్లా మనము ఇట్లాంటి క్లీన్ ఎనర్జీ సోర్సెస్కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ బై 2047 ఇండియా అయితే సరే, ఇది ఒకటి వచ్చేసి గోల్ గురించి మనం చెప్పాము. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే మనము ఇప్పుడున్న దాని నుంచి క్లీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడము అనేది ఒక ఛాలెంజ్ అయితే ఇంకొక అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి అని అంటే 2047కి ఇండియా యొక్క ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు రైజ్ 4 to 5 times. అంటే ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా 5 రెట్లు ఎక్కువ డిమాండ్, ఎక్కువ అవసరం పడుతుంది మనకు ఎలక్ట్రిసిటీ అని చెప్పి ఒక ప్రొజెక్షన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇట్లాంటి ఫ్యాక్ట్స్ మనం ఆన్సర్లో రాయకపోతే అసలు ఆన్సర్ ఒక యూపీఎస్సీ ఆన్సర్ అని అనిపించుకోదన్నమాట. జనరల్గా ఏంటి, మనము ఈవెన్ ఒక 10th క్లాస్ స్టూడెంట్ కూడా జనరల్గా రాయగలుగుతాడు దట్ క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయాలి అంటే, లేదంటే పొల్యూషన్ని తగ్గించాలి అని అంటే దెర్ ఈజ్ ఇమీడియట్ నీడ్ టు షిఫ్ట్ టువర్డ్స్ క్లీన్ ఎనర్జీ అని చెప్పి. కానీ యూ నీడ్ టు సబ్స్టాన్షియేట్ విత్ అ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ ఏమని, ఎంత షిఫ్ట్ చేయాలి, ఎంత అవసరం ఉంది, లేదా మన గోల్ ఎంత, మనకు పెరుగుతున్న డిమాండ్ ఎంత అని మీరు చెప్పే ప్రతి ఒక్క ఫ్యాక్ట్ని యూ నీడ్ టు సబ్స్టాన్షియేట్, ప్రతి ఒక్క పాయింట్ని యూ నీడ్ టు సబ్స్టాన్షియేట్ ఇట్ విత్ ఫ్యాక్ట్. అండ్ ఇక్కడ మనం చెప్తున్న పాయింట్ ఏంటి అంటే ఇండియా యొక్క నెట్ జీరో గోల్ వచ్చేసి 2070 అండ్ దాన్ని అచీవ్ చేయాలంటే మనం క్లీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇండియాలో పరిస్థితి ఎలా ఉందిరా అంటే మనకి 2047 వచ్చేసరికి మన ఎలక్ట్రిసిటీ డిమాండ్ చూస్తే ఇప్పుడున్న దానికన్నా 5 times ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు 5 times ఎక్కువగా ఉంది అంటే మనం ఇమీడియట్గా క్లీన్ ఎనర్జీకి షిఫ్ట్ అయ్యాము అని అనుకోండి, మనము ఈ పెరుగుతున్న డిమాండ్ని మీట్ అవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడచ్చు. సో ఇక్కడ ఏం అవసరం ఉంది, అట్లా డిమాండ్కి తగ్గ సప్లై ఉండాలి, అట్ ద సేమ్ టైం క్లీన్ ఎనర్జీకి కూడా షిఫ్ట్ అవ్వాలి. అంటే వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ ఎనర్జీ మిక్స్ ఈజ్ రిక్వైర్డ్. అంటే
అట్లా కంప్లీట్ క్లీన్ ఎనర్జీకి మనం షిఫ్ట్ అవ్వలేకపోయినా కొంతవరకు మెజారిటీ పార్ట్ షిఫ్ట్ అయినా డిమాండ్కి తగ్గ సప్లై ఇచ్చుకుంటూ అట్ ద సేమ్ టైం క్లీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతూ ఎమిషన్స్ని కంట్రోల్ చేస్తే దెన్ వీ కెన్ అచీవ్ నెట్ న్యూట్రాలిటీ అనమాట. దట్ ఈస్ నెట్ జీరో ఎమిషన్స్ని మనం అచీవ్ చేయగలుగుతాము. సో ఇక్కడ ఏమంటున్నాము, ఎందుకు అంటే వైల్ రెన్యూవబుల్స్ లైక్ సోలార్, విండ్ ఇవి ర్యాపిడ్లీ గ్రోయింగ్, కానీ దే కెనాట్ ఫుల్లీ మీట్ ద బేస్ లోడ్ పవర్ డిమాండ్స్ డ్యూ టు ఇంటర్మిటెన్సీ నెసెసిటేటింగ్ న్యూక్లియర్ ఎనర్జీ యాజ్ అ స్టేబుల్ లో కార్బన్ ఆప్షన్. ఇది ఇక్కడ మనకు యాక్చువల్గా న్యూస్లో ఉన్నది ఏంటి అని అంటే, ఇక్కడ సోలార్, విండ్ అనేవి ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి, కానీ అవి ఒక్కటే మొత్తం డిమాండ్ని రీచ్ అవ్వలేవు. బికాస్ 4 to 5 times ఇంకా ఎనర్జీ డిమాండ్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరుగుతుంది అంటున్నాం కదా. మరి ఇవి రెండు మాత్రమే మీట్ అవ్వలేవు. మరి ఆ బేస్ లోడ్ని తట్టుకోగలగాలి అని అంటే, స్టెబిలైజ్ చేయాలి దాన్ని అంటే, దెన్ వాట్ ఈస్ ద అదర్ ఆప్షన్ అని అంటే న్యూక్లియర్ అనేదే ఒక పెద్ద ఆప్షన్, మన ముందున్నటువంటి ఆప్షన్. సో ఇప్పుడు ఆ న్యూక్లియర్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ రోడ్ మ్యాప్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇండియాలో యూనియన్ బడ్జెట్ 24-25 ఇట్ అవుట్లైన్స్ ఎ ప్లాన్ టు ఎక్స్పాండ్ న్యూక్లియర్ పవర్ టు 100 gigawatts by 2047. ఇది దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ ఒక ప్లాన్ని ఫైనలైజ్ చేసింది. అండ్ దాని గోల్ ఏంటి అని అంటే 100 gigawattsకి 2047 కల్లా న్యూక్లియర్ పవర్ని ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి. మరి 100 gigawattsకి ఇది పెంచాలి అని అంటోంది అని అంటే ఇమీడియట్గా మనకు రావాల్సిన డౌట్ ఏంటి అని అంటే అట్ ప్రెజెంట్ ఎంత ఉంది అని, అంతే కదా. సో ఇండియా కరెంట్లీ నీడ్స్ టు యాడ్ 4 gigawatts of nuclear capacity annually to meet this target. అంటే 100 gigawatts టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి బై 2047 అంటే దాన్ని యాన్యువల్గా చూద్దాం. ఇప్పుడు వీఆర్ ఇన్ 2025 కదా, 2047కి 100 gigawatsని మనం రీచ్ అవ్వాలి అని అంటే ఎవ్రీ ఇయర్ 4 gigawatts ఆఫ్ కెపాసిటీ అడిషన్ న్యూక్లియర్ పవర్కి అయితే తప్ప వీ కెనాట్ రీచ్ ద గోల్ అనమాట. సో దీనికోసము ఎన్పిసిఐఎల్ ఏం చేస్తుంది, ఎన్పిసిఐఎల్ అంటే ఏంటి అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా, అది దాని సబ్సిడరీస్తో కలిపి ఈ కెపాసిటీ అంటే ఈ 100 gigawatts కెపాసిటీని రీచ్ అవ్వాలి అని అన్నాము. దానికోసమని 4 gigawatts ఎవ్రీ ఇయర్ పెంచుకోవాలి అన్నాం కదా. దీంట్లో 50% ఎన్పిసిఐఎల్ఏ కంట్రిబ్యూట్ చేస్తుంది అలాంగ్ విత్ ఇట్స్ సబ్సిడరీస్. అండ్ దాంతో ఎన్టీపీసీ యొక్క జాయింట్ వెంచర్ అయిన అశ్విని హ్యాస్ బిగన్ బిల్డింగ్ 4 700 megawatts PHWRs ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటాం కదా. సో వాటిని 4 700 megawatts కెపాసిటీ ఉన్న 4 PHWRస్ని మహీ బాన్స్వాడా రీజియన్లో బిల్డ్ చేస్తోంది ఎన్టీపీసీ అని చెప్తున్నాం. సో ఈ రకంగా స్కేలప్ చేస్తోంది ఎన్పిసిఐఎల్, స్కేలప్ చేస్తోంది న్యూక్లియర్ ఎనర్జీ డిమాండ్ న్యూక్లియర్ ఎనర్జీని దాని యొక్క పవర్ని జిగావాట్స్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది అని చెప్తున్నాం అనమాట. అండ్ ఈ పిహెచ్డబ్ల్యూఆర్స్ 4 700V అని అన్నాం కదా, దీంతో పాటు ఎస్ఎంఆర్స్ ప్లే వెరీ కీ రోల్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటాము. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ R&D మిషన్ లాంచ్ టు డెవలప్ 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ బై 2033. 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని తయారు చేయాలి అని చెప్పి వీళ్ళు ఒక ప్లాన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటి, వాటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం సేఫ్, అండ్ ఏమన్నా రిమోట్ ఏరియాస్లో ఉన్న ఇండస్ట్రియల్ జోన్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటిల్లో కూడా ఈజీ టు ప్లేస్ అనమాట. సో అండ్ పర్టికులర్లీ స్టీల్ అండ్ సిమెంట్ సెక్టార్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. ఎందుకు ఇట్లాంటివి అంటే స్టీల్ అండ్ సిమెంట్ సెక్టార్స్ లాంటివి వాటిని డీకార్బనైజ్ చేయడం అంటే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడము అనేది చాలా హార్డ్ అట్లాంటి సెక్టార్స్లో. అట్లాంటి వాటిల్లో యూజ్ చేయడం కోసము స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి ఒక బెస్ట్ ఆప్షన్గా కనపడుతున్నాయి అన్నమాట. సో కొత్తగా 4 700 megawatts కెపాసిటీ ఉన్న ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్తో పాటు 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని కూడా తయారు చేస్తున్నాము బై 2033.
సో ఇవేంటి అని అంటే స్మాల్గా ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, సేఫ్గా ఉంటాయి అండ్ రిమోట్ ఏరియాస్లో కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనము ఈ బేస్ లోడ్ కెపాసిటీని తట్టుకునేదానికి, అంటే ఇంక్రీజింగ్ డిమాండ్ని ఓన్లీ ఎంతసేపు ఉన్న సోలారు, విండు అనే కాకుండా న్యూక్లియర్ అనేది కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి క్లీన్ ఎనర్జీ ఆప్షన్గా అని చెప్పి చెప్తున్నాం అనమాట. అండ్ ద నీడ్ ఫర్ నెట్ జీరో అండ్ రోల్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. అసలు ఈ నెట్ జీరో అనేది ఎందుకు క్రిటికల్ అని అంటే, ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మనకి నెట్ జీరో గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన ఇంకోటి ఏంటి అని అంటే, గ్లాస్గోలో మన కాప్ సమిట్ జరిగింది కదా, అక్కడ పంచామృత్ గోల్స్ అని చెప్పి మనం 5 గోల్స్ని చెప్పడం జరిగిందనమాట. ఈ పంచామృత్ గోల్స్లో ద 5th గోల్ వాజ్ ఇండియా నెట్ న్యూట్రాలిటీ, ఐ మీన్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై 2070 అనేది పంచామృత్ గోల్స్లో ఒకటిగా చెప్పడం జరిగింది. సో ప్యారిస్ అగ్రిమెంట్ టార్గెట్స్ని మీట్ అవ్వడానికి, అట్ ద సేమ్ టైం గ్లోబల్ వార్మింగ్ని లిమిట్ చేయడానికి ఇండియా తన పవర్ జనరేషన్ని డీకార్బనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా ఏమాత్రము కోల్ లాంటి, ఐ మీన్ థర్మల్ పవర్ జనరేషన్, థర్మల్ పవర్ అంటే ఏంటి, యూజింగ్ కోల్ జనరేట్ చేస్తాం కదా, సో అట్లా కాకుండా ఆ పవర్ జనరేషన్ని కంప్లీట్గా డీకార్బనైజ్ చేయాల్సిన అవసరం ఉంది టు మీట్ ప్యారిస్ అగ్రిమెంట్ టార్గెట్స్ అండ్ ఆల్సో టు లిమిట్ ద గ్లోబల్ వార్మింగ్ అనమాట. కానీ ఏమవుతోంది, ఇండియా స్టిల్ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది స్టిల్ డామినేట్ ఇండియాస్ ఎనర్జీ మిక్స్, కంట్రిబ్యూటింగ్ హెవీలీ టు ద ఎమిషన్స్. అట్లాంటప్పుడు న్యూక్లియర్ పవర్ బీయింగ్ లో కార్బన్ అండ్ రిలయబుల్ ఈజ్ ఎసెన్షియల్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ ద కోల్ మీద డిపెండెన్సీ తగ్గించడానికి, అంటే లో కార్బన్గా ఉంది ప్లస్ రిలయబుల్గా ఉంది ప్లస్ కొంతవరకు బేస్ లోడ్ కెపాసిటీని కంట్రోల్, ఐ మీన్ తట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి న్యూక్లియర్ పవర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా మనకి క్లీన్ ఎనర్జీలలో కనపడుతోందన్నమాట. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ యొక్క రోల్ ఏంటి ఇన్ అచీవింగ్ నెట్ జీరో చూద్దాం. బేస్ లోడ్ పవర్, ఇట్ ప్రొవైడ్స్ అన్ఇంటరప్టెడ్ పవర్. ఇది ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే అన్ఇంటరప్టెడ్గా పవర్ సప్లై చేయగలుగుతుంది. ఇక్కడ మనకి సోలార్లో కానీ విండ్లో కానీ ఈ ఇంటరప్షన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ కదా, ఎందుకంటే సోలార్ అనేది ఓన్లీ మనకి ట్రాపికల్, ఐ మీన్ ఎక్కువగా సన్లైట్ ఉన్న ఏరియాస్లో మాత్రమే హెల్ప్ అవుతుంది. అండ్ విండ్ కూడా ఆబ్వియస్లీ మనకి అట్లా లైక్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో అట్లా మాత్రమే హెల్ప్ అవుతుంది. అండ్ ఇంటరప్షన్స్ ఉంటాయి, పవర్ గ్రిడ్కి కనెక్ట్ చేసినప్పుడు కొంచెం ఇంటరప్షన్స్ అనేది ఏర్పడుతుంటాయి ఇన్ కేస్ ఆఫ్ సోలార్ పవర్ లేదా విండ్ పవర్ దాంట్లో. కానీ న్యూక్లియర్లో మనకి అట్లా ఉండదు, మనకు ఖచ్చితంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో అదొక పెద్ద బెనిఫిట్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే హై ఎనర్జీ డెన్సిటీ ఇట్ రిక్వైర్స్, ఎందుకు అనంటే కంపేర్ టు సోలార్ లేదంటే విండ్, ఈ ఒక ప్లాంట్ సెటప్ చేయాలి అని అంటే న్యూక్లియర్కి లెస్ ల్యాండ్ అండ్ ఫ్యూ రిసోర్సెస్ ఉంటే చాలు. లార్జ్ స్కేల్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లైక్ సోలారు, విండ్ వాటితోటి కంపేర్ చేసినప్పుడు ఒక న్యూక్లియర్ ప్లాంట్ని సెటప్ చేయడానికి లెస్ ల్యాండ్ అండ్ ఫ్యూర్ రిసోర్సెస్ ఈజ్ ఇనఫ్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ పెద్ద సోలార్ ప్రాజెక్ట్స్ లేదంటే విండ్ ప్రాజెక్ట్స్ని సెటప్ చేసేదానికన్నా దీనికి తక్కువే పడుతుంది అనమాట. కాబట్టి మనం దాన్ని ఏమంటాము, ఎనర్జీ డెన్సిటీ దీనికి చాలా ఎక్కువ. ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ అంటున్నాము అంటే ఏంటని అర్థం అంటే కొంచెం ఏరియాలో ఎక్కువ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయగలిగితే దాని ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు. ఇప్పుడు సోలార్ ఏంటి, పెద్ద సోలార్ ప్యానెల్స్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఆక్యుపైస్ ఎ లార్జ్ ఏరియా కదా, కానీ న్యూక్లియర్కి అంత అవసరం లేదనమాట కంపేర్ టు దట్ ఆఫ్ లార్జ్ స్కేల్ రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్. ఇంకోటి ఏంటి అంటే డీకార్బనైజింగ్ ద హార్డ్ సెక్టార్స్, లైక్ ఇందాక చెప్పుకున్నట్టు సిమెంట్, స్టీలు లాంటి పెద్ద హార్డ్ సెక్టార్స్కి కూడా ఎస్ఎంఆర్స్ మనం పెట్టాము అంటే దే కెన్ సప్లై క్లీన్ పవర్. సో ఇట్లా సిమెంట్, స్టీల్ ఇండస్ట్రీస్ని కూడా విచ్ ఆర్ ద మేజర్ ఎమిటర్స్, వాటిని కూడా మనము డీకార్బనైజ్ చేయొచ్చు. అండ్ స్కేలబిలిటీ, ఇక్కడ మనకి 100 గిగావాట్స్ న్యూక్లియర్ కెపాసిటీ బై 2047 అని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో ఇది ఈజీగా స్కేలబుల్ అనమాట, అంటే 4 గిగావాట్స్ లాగా పెంచుకుంటూ పోతే ఈజీగా అచీవ్ చేయొచ్చు. అండ్ ఇందాక ఏమని చెప్పుకున్నాము, ఇది ఫాసిల్ ఫ్యూయల్స్ని రీప్లేస్ చేయగలుగుతుంది కాబట్టి. అండ్ వీ నో దట్ ఫాసిల్ ఫ్యూయల్స్ కోసము వీఆర్ హైలీ ఇంపోర్ట్ డిపెండెంట్, ఇండియాలో అవైలబుల్గా లేవు కదా. సో మనం ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించి
మనం ఆత్మనిర్భరతని అచీవ్ చేయొచ్చు. అంటే ఎనర్జీ సెక్యూరిటీ అనేది పాసిబుల్ అవుతుంది ఇఫ్ వీ డిపెండ్ ఆన్ న్యూక్లియర్ ఎనర్జీ అనమాట. సో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే బేస్ లోడ్ పవర్ని తట్టుకునేందుకు అండ్ హై ఎనర్జీ డెన్సిటీని ఇస్తుంది. తర్వాత హార్డ్ సెక్టార్స్ లైక్ సిమెంట్ అండ్ స్టీల్ని కూడా డీకార్బనైజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ దీనికి స్కేలబిలిటీ ఎక్కువ. అండ్ ఎనర్జీ సెక్యూరిటీకి కూడా న్యూక్లియర్ అనేది ఒక మంచి ఆల్టర్నేటివ్. అలా ఎనర్జీ సెక్యూరిటీని అచీవ్ చేయడానికి న్యూక్లియర్ పవర్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది బై రెడ్యూసింగ్ ద డిపెండెన్సీ ఆన్ ద ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ అటైనింగ్ ద ఆత్మనిర్భరత ఇన్ కేస్ ఆఫ్ ఎనర్జీ సెక్టర్ అనమాట. అయితే ఇప్పుడు ఈ నెట్ జీరోని అచీవ్ చేయడంలో న్యూక్లియర్ ఎనర్జీ ఏమేమి హెల్ప్ చేస్తుంది అని అన్నాము. ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి అంటే ఇప్పుడున్న వాటిల్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఇంకా మీదట ఏం చేస్తే ఇంకా బెటర్గా మనం న్యూక్లియర్ ఎనర్జీ యొక్క పొటెన్షియల్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, ట్యాప్ చేయొచ్చు అనేది చూద్దాం. లెజిస్లేటివ్ రిఫార్మ్స్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది టు ఎనేబుల్ ప్రైవేట్ సెక్టర్ ఎంట్రీ అండ్ పీపీపీ మోడల్స్. ఇప్పుడు ఓన్లీ మనకి న్యూక్లియర్ దాంట్లో గవర్నమెంటే కీ ప్లేయర్గా ఉంటుంది. అలా కాకుండా పీపీపీ మోడల్స్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ని తీసుకొని వచ్చి వాటిని గురించి చూసి అంటే వాటి యొక్క వయబిలిటీని ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత దెన్ ప్రైవేట్ పార్టీస్కి కనుక న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్లో ఎంట్రీ ఇస్తే ఇంకా కాంపిటేటివ్గా ఉండొచ్చు, ఇంకా బెటర్గా మనము ప్రొడక్షన్ చేయొచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ పొటెన్షియల్ని ఇంకా ఫుల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒకటి చెప్తున్నాం. యూఆర్ సజెస్టింగ్ వే ఫార్వర్డ్ అంటే ఇంకేం చేయొచ్చు అనేవి మనం చెప్తున్నాం. రెండోది వచ్చేసి ఎస్ఎంఆర్ డెవలప్మెంట్ని ఇంకా యాక్సిలరేట్ చేయొచ్చు. ఎస్ఎంఆర్స్ అంటే ఇందాక చెప్తున్నాం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ విచ్ ఆర్ సేఫ్, ఈజీ, ఫ్లెక్సిబుల్, రిమోట్ ఏరియాస్లో అయినా చేయొచ్చు అని చెప్పి సో ఆ ఎస్ఎంఆర్స్ని ఇంకా యాక్సిలరేట్ చేయొచ్చు ఫర్ మోర్ డీసెంట్రలైజ్డ్ పవర్. ఎక్కడిదక్కడ అంటే అక్కడ డీసెంట్రలైజ్డ్గా ఎక్కడి నుంచో రావాలి అన్నట్టు కాకుండా ఎస్ఎంఆర్స్ ద్వారా డీసెంట్రలైజ్డ్ పవర్ని మనం అచీవ్ చేయొచ్చు. అండ్ R&Dలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ప్రస్తుతం థోరియం రియాక్టర్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీ కాకుండా ఇంకా బెటర్ టెక్నాలజీ ద్వారా ఇంకా ఎఫిషియన్సీని ఎట్లా పెంచుకోవాలి అనే దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం R&D మీద ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక వే ఫార్వర్డ్గా సజెస్ట్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు న్యూక్లియర్ సేఫ్టీ గురించి చాలా హై కన్సర్న్స్ ఉన్నాయి జనాల్లో. అంటే ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఉందనుకోండి, లైక్ ఏదన్నా మనకి చెర్నోబిల్ లాంటి డిజాస్టర్స్ జరిగినందుకు జనాల్లో న్యూక్లియర్ సేఫ్టీ పట్ల కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. సో అట్లాంటివి కాకుండా ప్రజల్లో ట్రస్ట్ అనేది డెవలప్ చేయాలి. అండ్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తూ జనాల్లో న్యూక్లియర్ సేఫ్టీ పట్ల ట్రస్ట్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ట్రస్ట్ని బిల్డప్ చేసేలాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని తీసుకొని రావాలి. అండ్ దాంతోపాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ ఫ్యూయల్ సెక్యూరిటీ కోసము ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని మనం చేసుకోవాలి. అంటే కొన్ని మంచి కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో ఉన్న మంచి న్యూక్లియర్ టెక్నాలజీస్ తోటి మనం ఆ కంట్రీస్ తోటి మనము అగ్రిమెంట్స్ చేసుకొని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని తీసుకొని మనము మన ఓన్గా మనం తయారు చేసుకునేలాగా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేవి కొలాబరేషన్స్ అనేవి చేసుకోవాలి. లైక్ న్యూక్లియర్ డీల్స్ పెట్టుకోవడము అట్లాంటి వాటి ద్వారా. అండ్ హైబ్రిడ్ ఎనర్జీ సిస్టమ్స్ అంటే రెన్యూబుల్ ఎనర్జీస్ని రెన్యూబుల్స్ ఉన్నాయి కదా, లైక్ సోలార్ కానీ విండ్ కానీ ఇట్లాంటివి న్యూక్లియర్తో కలపడం హైబ్రిడ్గా టు ఎన్ష్యూర్ స్టేబుల్ క్లీన్ పవర్ గ్రిడ్. అంటే స్టెబిలిటీ కోసం న్యూక్లియర్ని, క్లీన్ పవర్ కోసం రెన్యూబుల్స్ని, ఇట్లా రెండింటిని వాడి ఒక హైబ్రిడ్ పవర్ జనరేషన్కి మనము ఇది చేయొచ్చు అనమాట. సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఒక సెంట్రల్ పిల్లర్ అవ్వబోతోంది ఇన్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ స్ట్రాటజీ. ఎందుకు అనంటే ఇప్పుడు ఎనర్జీ డిమాండ్ని తర్వాత నెట్ జీరో గోల్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయాలంటే ఎనర్జీ డిమాండ్ ఎంత ఉంది అన్నాము 2047 కల్లా 5 టైమ్స్ పెరుగుతుంది అన్నాం. 2047కే 5 టైమ్స్ పెరిగితే వీ కెన్ అస్యూమ్ ద ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ బై 2070. సో అట్లాంటప్పుడు ఆ గ్రోయింగ్ డిమాండ్ని మనం పట్టుకోగలగాలి. అట్ ద సేమ్ టైం అంటే డిమాండ్ని మనం రీచ్ అవ్వలేదనుకోండి మళ్ళీ మనం ఇంపోర్ట్ డిపెండెంట్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ
మనకి ఎనర్జీ సెక్యూరిటీ లేకుండా పోతుంది వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయితే. సో అందులో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏ కంట్రీ మీద డిపెండ్ అవ్వడము అనేది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా సెల్ఫ్ రిలయంట్గా మనం ఉండాలి, అది కూడా పర్టికులర్గా ఎనర్జీ సెక్టార్ లాంటి కోర్ సెక్టార్స్లో కదా. సో కాబట్టి అట్లా పెరుగుతున్న డిమాండ్ని మీట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం నెట్ జీరో గోల్ని కూడా అచీవ్ చేయాలి బై 2070. అంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఒక సెంట్రల్ పిల్లర్ లాగా ఉంది. అండ్ మనకి 2047కి మనం పెట్టుకున్న గోల్ అయిన 100 గిగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ కెపాసిటీని మనము రీచ్ అవ్వాలి అని అంటే మనం రెన్యూవబుల్స్ తోటి మిక్సింగ్ పెట్టుకొని హైబ్రిడ్గా చేయాలి. అండ్ పాలసీస్లో కొన్ని రిఫార్మ్స్ తేవాలి, లైక్ ఇంక్లూజన్ ఆఫ్ పీపీపీ మోడల్స్ అట్లాంటివి. అండ్ అప్పుడు మాత్రమే ఇండియా కెన్ ఎన్ష్యూర్ ఎనర్జీ సెక్యూరిటీ, సస్టైనబిలిటీ అండ్ గ్లోబల్ లీడర్షిప్ అనమాట. సో న్యూక్లియర్ ఎనర్జీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మనకి పిఐబిలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఏమని వచ్చింది అని అంటే, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ దాని కింద వచ్చినటువంటి ఆర్టికల్. ఇది ఏమని వచ్చిందంటే మనకి ఇండియాస్ నెట్ జీరో గోల్ అండ్ ఎనర్జీ డిమాండ్ అని చెప్పి ఆర్టికల్ రావడం జరిగింది. సో అందుకని మనం దీన్ని డిస్కస్ చేసాము. న్యూక్లియర్ ఎనర్జీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ మనకి యూపీఎస్సీ మెయిన్స్లో అడగడానికి. సో ఒకసారి మళ్ళీ దీన్ని రివైజ్ చేయండి తర్వాత పీడిఎఫ్లో చూసి. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఫిఫ్త్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఇండియాస్ సర్క్యులర్ ఎకానమీ. దాని యొక్క మార్కెట్ వాల్యూ ఎంత? ఇట్ ఈస్ India's circular economy to generate a market value of over $2 trillion and create close to 10 million jobs by 2050. అంటే సర్క్యులర్ ఎకానమీ యొక్క వర్త్ ఎంత అని చెప్పి మనము ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయబోతున్నాం. దాని యొక్క మార్కెట్ వాల్యూ వచ్చేసి $2 trillion అవ్వబోతోంది. అండ్ 2050 కల్లా 10 million జాబ్స్ని క్రియేట్ చేయగలిగేంత పొటెన్షియల్ ఉన్నటువంటి సెక్టార్ ఇది సర్క్యులర్ ఎకానమీ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది, విచ్ ఈజ్ అగైన్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది మెయిన్స్కి అడగదగ్గ టాపిక్. ఓకేనా, సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి GS 3 కిందకే వస్తుంది. సర్క్యులర్ ఎకానమీ అసలు ఇండియాలో ఎలా ఉంది అని చూసే కన్నా ముందు వాట్ ఈజ్ సర్క్యులర్ ఎకానమీ అనేది చూద్దాం. an economic system aimed at eliminating waste and continual resource use by keeping the products, components and materials in use ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. అసలు సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? వేస్ట్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడము సర్క్యులర్ ఎకానమీ అంటున్నాము. అంటే ఏదైనా ఒక దాని యొక్క అవుట్కమ్ ఉంటుంది కదా, ఇది వేస్ట్ అని అనుకున్న దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడం, రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అని చెప్పి మనం ఆల్రెడీ అంటున్నాం. దాన్నే సర్క్యులర్ ఎకానమీ అని అంటున్నాం. ఈ RRR అనే కాన్సెప్ట్, రెడ్యూస్ రీయూజ్ అండ్ రీసైకిల్ ఉంది కదా, దీన్నే సర్క్యులర్ ఎకానమీ సింపుల్గా. అంటే అసలు ఫస్ట్ వేస్ట్ని రెడ్యూస్ చేయాలి, తర్వాత దాన్ని రీయూజ్ చేయాలి, రీసైకిల్ చేయాలి అంటున్నాం. అసలు ఆ వేస్ట్ అనేదే లేకుండా, అంటే ఒక రీసోర్స్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్గా యూజ్ చేయడము బై కీపింగ్ ద ప్రోడక్ట్స్, కాంపోనెంట్స్ అండ్ మెటీరియల్స్ ఇన్ యూజ్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. అంటే ఇంకా అవి వాటికి అంతకు మించి మనం ఏమీ రీయూజ్ చేయలేము అన్నంత వరకు ఒక ప్రోడక్ట్ని లేదా ఒక రీసోర్స్ని వాడితే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ సర్క్యులర్ ఎకానమీ. అట్లాంటి ఒక ఎకనామిక్ సిస్టమ్ని మనము సర్క్యులర్ ఎకానమీ అని చెప్పి అంటామన్నమాట. దీని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అంటే 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట, క్వశ్చన్ రాదగ్గది. సో సర్క్యులర్ ఎకానమీ గురించి వచ్చిందంటే 3 ప్రిన్సిపల్స్ని కంపల్సరీగా మనం ఆన్సర్లో ఇంక్లూడ్ చేసి రాయాలి. ఆ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే డిజైన్ అవుట్ వేస్ట్ అండ్ పొల్యూషన్, తర్వాత కీప్ ప్రోడక్ట్స్ అండ్ మెటీరియల్స్ ఇన్ యూజ్, ఇది వాడుతూనే ఉండాలి, అండ్ రీజనరేట్ న్యాచురల్ సిస్టమ్స్. సో ఇది ఈ 3 ప్రిన్సిపల్స్ని మనం కనుక ఫాలో అయితే ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద ట్రెడిషనల్ లీనియర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీకి ఆపోజిట్ లీనియర్ ఎకానమీ ఇట్లా ఉంటుంది. ఏంటి? టేక్, మేక్, డిస్పోజ్, తీసుకుంటాము, వాడతాము, డిస్పోజ్ చేసేస్తాము, వదిలేస్తాము. బట్ దీని నుంచి మనము సర్క్యులర్ ఎకానమీకి షిఫ్ట్ అవుతున్నాం. షిఫ్ట్ ఫ్రమ్ లీనియర్ టు సర్క్యులర్ ఎకానమీ అనమాట. అసలు సర్క్యులర్ ఎకానమీ యొక్క నీడ్ ఇండియాలో ఏంటి అని అంటే, ఇండియాలో రీసోర్స్ కన్స్ట్రెయింట్స్ చాలా ఎక్కువ. ఎందుకు అనంటే ఇండియా యొక్క పాపులేషన్ మనకందరికీ తెలిసిందే, వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ మనది. అండ్ అది కూడా ఇంకా పాపులేషన్ పెరుగుతూనే ఉంది, గ్రోయింగ్ పాపులేషన్, అండ్ అర్బనైజేషన్ కూడా ఎక్కువ అవుతుంది. సో మన దగ్గర ఉన్న రీసోర్సెస్ మాత్రము
కొన్నే ఉన్నాయి, ఐ మీన్ ఫైనైట్గా ఉన్నాయి, ఇన్ఫైనైట్గా లేవు. సో అట్లాంటప్పుడు రిసోర్స్ కన్స్ట్రైంట్స్ మనకి ఉన్నాయి కాబట్టి సర్క్యులర్ ఎకానమీ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఛాలెంజెస్ ఎంత అంటే ఇండియా జనరేట్స్, చూడండి, యాన్యువల్లీ మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇది రెఫరెన్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇందాక చెప్పుకున్నాము ఏంటి, ఒక పాయింట్ మనం చెప్తున్నాము అంటే ఇట్ నీడ్ టు బి సబ్స్టాన్షియేటెడ్ విత్ అ ఫ్యాక్ట్ అని చెప్పి, మళ్ళీ అగైన్ ఆ ఫ్యాక్ట్ యొక్క అథెంటిసిటీని కూడా మనమే చెప్పాలి బై కోటింగ్ ద రెఫరెన్స్. అంటే నువ్వు దేంట్లో చూసి లేదా ఏ రెఫరెన్స్తో నువ్వు పలానా ఫ్యాక్ట్ చెప్తున్నావు అనేది కూడా మనం పక్కాగా మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క రిపోర్ట్ ప్రకారము ఇండియా ఈజ్ జనరేటింగ్ 62 మిలియన్ టన్స్ ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ యాన్యువల్లీ. అంటే సంవత్సరానికి ఇండియాలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఎంత జనరేట్ అవుతోంది అంటే 62 మిలియన్ టన్నులు జనరేట్ అవుతోంది, విత్ ఓన్లీ 30% బీయింగ్ ప్రాసెస్డ్. ఇంత జనరేట్ అవుతున్నా కూడా ప్రాసెసింగ్ మాత్రం దాంట్లో ఎంత అవుతుంది, ఓన్లీ 30% మాత్రమే ప్రాసెస్ అవుతుంది. సో ఆ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇండియాకున్న అతిపెద్ద ఛాలెంజ్. కాబట్టి సర్క్యులర్ ఎకానమీ ఖచ్చితంగా ఇండియాకి అవసరం. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. ఇంకా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిషన్స్ని మనం తగ్గించాలి అని అంటే రీసోర్స్ యొక్క యూసేజ్ని ఎఫిషియెంట్గా చేయగలగాలి అండ్ రీసైక్లింగ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ GHG ఎమిషన్స్ పెరిగిపోతాయి. దాని ద్వారా ఆబ్వియస్లీ వీ నో దట్ గ్లోబల్ వార్మింగ్ కానీ క్లైమేట్ చేంజ్ కానీ ఇంకా దాని కాన్సిక్వెన్సెస్గా వస్తాయన్నమాట. సో ఇది కాన్సిక్వెన్స్. మళ్ళీ GHGs కూడా రిలీజ్ అవుతాయి వాటి నుంచి. ఇప్పుడు ఏమవుతుంది, ఎండలు ఎక్కువ అవుతున్నాయి పోయే కొద్ది. సో మనం ఏం చేస్తున్నాము అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లాంటివి, ఐ మీన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూద్దాం ఎట్లా ఉంటుంది. కాజ్ అండ్ కాన్సిక్వెన్స్ ఇదే అని ఎందుకంటున్నాము, మనకి GHGs ఎమిట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ట్రాప్ అయిపోతుంది కదా, అవుట్ గోయింగ్ సోలార్ రేడియేషన్ అంతా ట్రాప్ అయిపోయి వార్మ్ అవుతున్నందుకు మనము టెంపరేచర్ పెరిగిపోతుందని చెప్పి తట్టుకోలేక ఏసీలు ఫ్రిడ్జ్లు విపరీతంగా వాడేస్తున్నాము. సో ఈ ఏసీస్ ఇట్లాంటివి వాడటం వల్ల ఏమవుతుంది, అగైన్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఈ GHGs అన్నీ ఎమిట్ అవుతున్నాయి. సో మళ్ళీ మనకు గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. కాబట్టి ఇవే కాజ్, ఇదే కాన్సిక్వెన్స్ కూడా. సో ఇట్లాంటి వాటి ఈ ట్రాప్ నుంచి, ఆ సైకిల్ నుంచి మనం బయటికి రావాలి అంటే ఏం చేయాలి, we need to completely shift our lifestyle from the linear economy model to circular economy model అన్నమాట. సో కాబట్టి ఇండియాకి సర్క్యులర్ ఎకానమీ యొక్క అవసరం ఉంది. అండ్ ఎకనమిక్ గ్రోత్ ఇది ఓన్లీ ఏదో క్లైమేట్ చేంజ్ కోసమో ఇంకో దేనికోసమో అని కాదు. సర్క్యులర్ ఎకానమీకి అనేది ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు ఎకనమిక్ గ్రోత్ కూడా. ఎట్లా అంటే సస్టైనబుల్ అంటే మనం కొన్ని రా మెటీరియల్స్ ఇంపోర్ట్ని తగ్గించుకోవచ్చు. సో దట్ ఆ ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా మనకి ఎకానమీ అనేది బాగుపడుతుంది. అండ్ దాంతోపాటు ఎనర్జీ ఎఫిషియన్సీని అటైన్ చేయొచ్చు అనమాట. ఎందుకు అనంటే రీసైక్లింగ్ అండ్ రీయూజింగ్ ద మెటీరియల్స్ కన్స్యూమ్ సిగ్నిఫికెంట్లీ లెస్ ఎనర్జీ దాన్ ప్రొడ్యూసింగ్ దెమ్ ఫ్రమ్ రా రిసోర్సెస్. అంటే రా రిసోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ కన్నా కూడా రీసైకిల్డ్ వాటి నుంచి జనరేట్ చేసే ఎనర్జీ విల్ బి మోర్ ఎఫిషియంట్ అనమాట. సో ఎనర్జీ ఎఫిషియన్సీ బాగుంటుంది. అండ్ ఆల్సో నెట్ జీరో కమిట్మెంట్కి కూడా ఈ సర్క్యులర్ ఎకానమీ అనేది హెల్ప్ అవుతుంది. సో నెట్ జీరో ఇందాక చెప్పుకున్నాం కదా 2070కి, దానికి కూడా సర్క్యులర్ ఎకానమీ విల్ హెల్ప్ ఎ లాట్ ఇన్ అచీవింగ్ దట్ గోల్ అనమాట. సో అది సర్క్యులర్ ఎకానమీ ఇండియాకు ఉన్నటువంటి అవసరం. అండ్ జనరల్గా సర్క్యులర్ ఎకానమీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీనికి ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఎందుకు అంటే మనకి వేస్ట్ని అంతా తీసుకొని పోయి ఎక్కడ వేస్తున్నాం, ల్యాండ్ ఫిల్స్లో వేస్తున్నాము. అండ్ ఆ ల్యాండ్ ఫిల్స్ నుంచి ఏదైనా లీకేజో అట్లా ఏదైనా అయిందనుకోండి, లీచింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, అదంతా కలిసి మనకు ఆ ల్యాండ్ ఫిల్స్లో నుంచి వచ్చిండే లీకేజ్ అంతా పోయి అండర్ గ్రౌండ్ వాటర్లో మిక్స్ అవ్వడము, అది వచ్చేసి మొత్తం అంతటికి స్ప్రెడ్ అవ్వడము, అది కన్స్యూమ్ చేసిన వాళ్ళు డిసీజెస్ రావడం కానీ ఇట్లాంటివి ఇలా అవుతూనే ఉంటాయి. లేదా బర్నింగ్ చేసామనుకోండి, దీన్ని ఏమంటారు, ల్యాండ్ ఫిల్స్లో ఒక్కొక్కసారి కాల్ చేస్తుంటారు ఈ వేస్ట్ అంతా. అప్పుడు ఏమవుతుంది, హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. లైక్ ప్లాస్టిక్ వేస్ట్ ఇట్లాంటివన్నీ బర్న్ చేసినప్పుడు కెమికల్స్ రిలీజ్ అవుతాయి కదా, సో పొల్యూషన్ వస్తుంది. సో ల్యాండ్ ఫిల్స్ని తగ్గించడానికి, అట్లా బర్న్ చేసినప్పుడు పొల్యూషన్ని తగ్గించడానికి, అండ్ దాని ద్వారా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి సో సర్క్యులర్ ఎకానమీ అనేది, ఎందుకంటే
మనము రీయూజ్ చేస్తున్నాం, మ్యాక్సిమం ఎక్స్టెంట్కి రీయూజ్ చేస్తున్నాం. కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా అసలు అది వేస్టే కాదు. వేస్ట్ కానప్పుడు ల్యాండ్ ఫిల్స్ ఉండవు, పొల్యూషన్ ఉండదు, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా ఉండదు. సో ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే ఇందాక మనము హెడ్డింగ్లో చెప్పుకున్నాం కదా, దీని కెపాసిటీ ఎంత అంటే $2 trillion మార్కెట్ వాల్యూ ఉంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ బై 2050. అండ్ ఈ సర్క్యులర్ ఎకానమీ మార్కెట్లో 10 million జాబ్స్ని క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉంది ఇన్ రిపేరింగ్, రీసైక్లింగ్ అండ్ రీమ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్. వాటిల్లో వర్క్ చేయడానికి కావాలి కదా స్కిల్డ్ లేబర్. సో 10 million జాబ్స్ని క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి మార్కెట్ ఎకానమీ అనమాట సర్క్యులర్ ఎకానమీ అనేది. అండ్ అంతేకాకుండా కొన్ని కొత్త ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్స్ లైక్ ప్రోడక్ట్ యాజ్ సర్వీస్ అట్లాంటివి తీసుకొని రావచ్చు. అండ్ ఆల్సో దాంతోపాటు ఇట్ రెడ్యూసెస్ ద డిమాండ్ ఫర్ వర్జిన్ మెటీరియల్స్, కన్జర్వింగ్ ద ఎనర్జీని కన్జర్వ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ లాంటి అర్బన్ సస్టైనబిలిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లైక్ ఈ వేస్ట్ వాటిని క్లీన్ అండ్ గ్రీన్ అని అట్లాంటి వాటిని, తర్వాత స్మార్ట్ సిటీ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడంలో కూడా ఇది సర్క్యులర్ ఎకానమీ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. మరి ఇండియాలో ఉన్న పొటెన్షియల్ ఎంత అంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు సెక్టారల్ వైజ్ చూద్దాం. సర్క్యులర్ ఎకానమీ అంటే ఒక్కొక్క సెక్టార్లో ఎంత పొటెన్షియల్ ఉంది అని చెప్పి. ఒక్క ఈ వేస్ట్ రీసైక్లింగ్లోనే ఇండియా 3rd largest ఈ వేస్ట్ జనరేటర్ గ్లోబల్లీ. అంటే మొత్తం వరల్డ్లోనే ఇండియా ఈజ్ ద 3rd largest ఈ వేస్ట్ జనరేటర్. అంటే లైక్ ఇప్పుడు మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్ ఉంది, కొత్త మోడల్ రాగానే పాతది పడేస్తాము, కొత్తది తీసేసుకుంటాము. ఇప్పుడు మన పాత ఫోన్ ఏది ఉందో అది ఈ వేస్ట్ అంతే కదా. ఇప్పుడు కొత్త టీవీస్ వస్తున్నాయి, కొత్తవి స్మార్ట్ టీవీస్ అట్లా వస్తున్నాయి. ఇప్పుడు మన ఇంట్లోనే ఓల్డ్ టీవీస్ ఉంటాయి, అవంతా ఈ వేస్టే కదా. సో అట్లా చూస్తే ఇండియా 3rd largest ఈ వేస్ట్ జనరేటర్. ఇప్పుడు అది ఈ వేస్ట్గా ఉండిపోకుండా ఆ పాత ఫోన్స్ని కానీ టీవీ యూనిట్స్ని కానీ వాటిని రీసైకిల్ చేయడం, రీమ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది ఒక కొత్త సెక్టార్ అవుతుంది. అది ఒక కొత్త ప్రోడక్ట్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ యాజ్ అ సర్వీస్ అంటున్నాం. అది సర్క్యులర్ ఎకానమీ అంటే. తర్వాత ప్లాస్టిక్ రీసైక్లింగ్. ఓన్లీ 60% ఆఫ్ ద ప్లాస్టిక్స్ మాత్రమే ప్రస్తుతం రీసైకిల్ చేస్తున్నాము. అంటే మిగతా 40% రీసైకిల్ కాకుండా వేస్ట్ అయిపోతున్నాయి. సో అక్కడ అంత హ్యూజ్ మార్కెట్ ఉంది, అంత పొటెన్షియల్ ఉందన్నమాట. తర్వాత కన్స్ట్రక్షన్ వేస్ట్ అనేది చాలా పెద్దది. సర్క్యులర్ సొల్యూషన్స్ ఈ కన్స్ట్రక్షన్ డెబ్రిస్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఒక చోట కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది, దాంట్లో 80% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ డెబ్రిస్ కెన్ బి రీసైకిల్డ్. మళ్ళీ వాడచ్చు, ఓకే, కానీ వాడుకోలేకపోతున్నాం బికాజ్ ఆఫ్ అంటే ఒక ఆర్గనైజ్డ్ మార్కెట్ అనేది లేదనమాట. సో కాబట్టి వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా చేయొచ్చు. అండ్ ఆటోమోటివ్ సెక్టార్స్లో అంటే ఇప్పుడు రీమ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్క్రాపింగ్ పాలసీ ఇట్ ఎనేబుల్స్ ద మెటీరియల్ రికవరీ. ఇప్పుడు ఏమవుతుంది, కొన్ని స్క్రాప్ చేసేస్తుంటారు కదా, లైక్ ఈ ఇయర్ కన్నా ముందు ఉన్నటువంటి కార్స్ని ఇంకా వాడకూడదు. ఇప్పుడు BS6 స్టాండర్డ్ అంటున్నాం, BS4 BS3 స్టాండర్డ్వి తిరగడానికి ఉండదు, లేదా దాన్ని ఏమంటారు స్క్రాప్ చేసేయాలి, అట్లాంటి పాలసీస్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ ఓల్డ్ అన్యూజ్డ్వి ఉంటాయి కదా, వాటిని రీసైకిల్ చేయడం అనమాట. సో అట్లా మనం సర్క్యులర్ ఎకానమీని జనరేట్ చేయొచ్చు. అండ్ తర్వాత అగ్రికల్చర్ విషయానికి వస్తే క్రాప్ రెసిడ్యూస్ని కన్వర్ట్ చేయడము, అంటే స్టబుల్ని బర్న్ చేయకుండా దాన్ని బయోసిఎన్జీగా కన్వర్ట్ చేయడము, లేదంటే బయోచార్ కంపోస్ట్గా మార్చడము, ఎట్లా ఇదంతా కూడా సర్క్యులర్ ఎకానమీ కింద ఉన్నటువంటి పొటెన్షియల్ సెక్టార్స్. అంటే అగ్రికల్చర్ కానీ, ఆటోమేటివ్ సెక్టర్ కానీ, తర్వాత కన్స్ట్రక్షన్ సెక్టర్ కానీ, ప్లాస్టిక్, ఈ వేస్ట్, ఇవన్నీ సర్క్యులర్ ఎకానమీ కింద డిఫరెంట్ సెక్టార్స్ విత్ హ్యూజ్ పొటెన్షియల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీస్, యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ IoT, బ్లాక్ చైన్ ఇట్లాంటి వాటిని యూజ్ చేసి మనము ఈ సప్లై చైన్స్లో ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా ట్రేసబిలిటీని పెంచవచ్చు. అంటే ఎక్కడుంది ఏంటి అని చెప్పి మనము బ్లాక్ చైన్ని యూజ్ చేసి చేయొచ్చు కదా. సో డిజిటల్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని సర్క్యులర్ ఎకానమీని ఇంకా ఎంపవర్ చేయొచ్చు. అండ్ దీనికి గవర్నమెంట్ పుష్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ప్లాస్టిక్ని కానీ ఈ వేస్ట్లో కానీ మెయిన్ ఇష్యూ ఎక్కడొస్తుంది అని అంటే వాటిని రీసైకిల్ చేయడం అనేది చాలా తక్కువగానే ఉంది. ఇందాక చెప్పుకున్నాం ఓన్లీ 60% ఆఫ్ ప్లాస్టిక్ మాత్రమే రీసైకిల్ అవుతుంది అని చెప్పి. ఈ వేస్ట్ వచ్చేసి ఇండియా
థర్డ్ లార్జెస్ట్ ఈ వేస్ట్ జనరేటర్ అంటున్నాం. మరి అవన్నీ ఎందుకు మనం రీసైకిల్ చేయలేకపోతున్నాము అని అంటే అక్కడే మనము ఈపీఆర్స్ని తీసుకొని రావాలి. ఈపీఆర్స్ అంటే ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఈ ప్లాస్టిక్ని ఎవరు లేదా ఎలక్ట్రానిక్ గూడ్స్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దట్ వాళ్ళు తర్వాత దాన్ని ట్రాక్ చేసుకుంటూ ఒకవేళ అది ఈ వేస్ట్ కింద జనరేట్ అయితే దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి పెట్టడం ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటాం దాన్ని. అండ్ దాంతోపాటు నేషనల్ రిసోర్స్ ఎఫిషియన్సీ ప్లాన్ ఎన్ఆర్ఈపీ అని చెప్పి ఒక డ్రాఫ్ట్ని తయారు చేశారు 2019లో. బట్ ఇది ఇంకా ఫోర్స్లోకి రాలేదు, అది చేయడం. తర్వాత 2022లో బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని చెప్పి తీసుకొని వచ్చారు, వాటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం. అండ్ దాంతోపాటు గతిశక్తి ద్వారా సర్క్యులర్ ఎకానమీని ఇంకా ప్రమోట్ చేయడం. గతిశక్తి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కదా, సో దాని కింద సర్క్యులర్ ఎకానమీని ఇంకా స్ట్రెంథన్ చేయడము. ఇట్లాంటి ఇనిషియేటివ్స్ని తీసుకొని వస్తే ఇండియాలో సర్క్యులర్ ఎకానమీ యొక్క మార్కెట్ని మనము ఫుల్గా ట్యాప్ చేయొచ్చు. అండ్ దానికి ఉన్న పొటెన్షియల్ ఎంత అంటే $2 trillion అనమాట బై 2050. అండ్ ఆల్సో ఇట్ కెన్ క్రియేట్ అప్ టు 10 million జాబ్స్ అనమాట. సో ఇది సర్క్యులర్ ఎకానమీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. సో ఈ అన్ని టాపిక్స్ మనకి March 1 నుంచి 10th వరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అవి ఏంటి అంటే ధోలవీరా ఇన్ న్యూస్ ఎందుకుంది, ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్, ఇండియాస్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఫ్రేమ్వర్క్. అండ్ ఇందాక మనము ఇండియాస్ నెట్ జీరో కోల్ అండ్ గోల్. అండ్ ఇక్కడ యాక్చువల్గా న్యూక్లియర్ ఎనర్జీ అని రావాలి. న్యూక్లియర్ ఎనర్జీ డిమాండ్ ఎలా ఉంది అండ్ అది నెట్ జీరో గోల్కి ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పి డిస్కస్ చేశాము. దాంతోపాటు ఇండియా సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి, ఇండియా యొక్క పొటెన్షియల్ ఎంత, అండ్ ఇండియాకి సర్క్యులర్ ఎకానమీ ఎందుకు అవసరం, జనరల్గా సర్క్యులర్ ఎకానమీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఇండియాలో సర్క్యులర్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేయగలిగే సెక్టార్స్ ఏంటి, వాటి యొక్క పొటెన్షియల్ ఎంత, అండ్ వాటికి గాను మనం సజెస్ట్ చేసే వే ఫార్వర్డ్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మనం నెక్స్ట్ ఇదే సిరీస్లో March 11th నుంచి March 20th వరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్వి పిఐబివి మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్. అండ్ మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్కి కానీ లేదంటే ఆఫ్లైన్కి కానీ మీరు ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కోర్సెస్కి అనుకుంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్ అండ్ బాయ్.